నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు గీత్కాస్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ట్రెడిషనల్ రెసిపీ ఆవకాయ పచ్చడి చూడబోతున్నాం. మరి సమ్మర్ అంటే చాలు ప్రతి తెలుగింట్లోనూ ఒకటే సువాసన ఉంటుంది కదా, అదేనండి కొత్త ఆవకాయ పచ్చడి ఘాటు. మరి ముక్క మెత్తబడకుండా, పచ్చడి నల్లబడకుండా పక్కా కొలతలతో బిగినర్స్ కూడా ఈజీగా చేసుకునేలాగా గ్లాస్ కొలతలతో ఎలా చేసుకోవాలో మనం ఇప్పుడు చూద్దాము. మీడియం సైజు మామిడికాయలు తీసుకొని అవి బాగా వాష్ చేసుకొని ముక్కలుగా కట్ చేయించుకున్నాం. ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత మనకి జీడి అవి అన్నీ కలిసి వచ్చేస్తాయి అనమాట. సో మళ్ళీ మనం ఇంటికి వచ్చిన తర్వాత ఆ పొర అండ్ ప్లస్ జీడీలు ఇవైతే ఏవి ఉన్నాయో అవన్నీ తీసేసి ముక్కలు అన్నవి నీట్గా శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకుంటాం. మనం శుభ్రం చేసుకునేటప్పుడైనా ఆవకాయ పెట్టేంత వరకు అయినా సరే ఎటువంటి తడి అన్నది తగలకుండా చూసుకోండి. ఎందుకంటే మీకు తడి తగిలిందంటే బూజు పట్టేస్తుంది ఆవకాయ అన్నది. సో చాలా నిష్ఠగా పెట్టాలి. అండ్ అలాగే మనం ఇక్కడ కొలతలతో కేజీ కొలతలతో చూపిస్తాను, అండ్ అలాగే గిన్నె కొలతలతో కూడా చూపిస్తాం. మీకు చూపించిన గిన్నె విధంగా అయితే ఈ గిన్నెతో అయితే 3.5 గిన్నెలు, సేమ్ కేజీలో అయినా సరే 3.5 కేజీలు వస్తుంది. ఫస్ట్ మనకి 3.5 కేజీల ముక్కలు తీసుకున్నాము, ఆవకాయ ముక్కలు. మీకు ఇక్కడ వెయిట్ కూడా చూడొచ్చు. అండ్ అలాగే 100 గ్రామ్స్ మెంతులు తీసుకున్నాము. నెక్స్ట్ ఆ మెంతులు ఒక ప్యాన్ పెట్టుకొని లైట్గా గోల్డెన్ కలర్లో వేపేసుకున్నాం. ఎటువంటి ఆయిల్ యూస్ చేయకుండా ఓన్లీ మెంతులు వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపేసుకొని, ఇదిగోండి ఈ కలర్ వచ్చిన తర్వాత అది ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. కొంచెం కూడా గరుగు లేకుండా ఫైన్ పౌడర్ లాగా చేసుకోండి. దీని తర్వాత ఆవాలు తీసుకుంటున్నాం. ఆవాలు ఎంతంటే 500 గ్రామ్స్ తీసుకుంటున్నాము. నేను ప్రతిదీ మీకు మెన్షన్ కూడా చేస్తున్నాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. మళ్ళీ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను. ఆవాలు 500 గ్రామ్స్ని ముందు మనం ఎండలో పెట్టుకుంటాము రోజంతా. పెట్టుకున్న తర్వాత అది కూడా అంతే ఫైన్ పౌడర్ లాగా చేసుకోవాలి. బాగా పౌడర్ లెక్కన చేసుకోవాలన్నమాట. మనం ఇప్పుడు ఇందాక మెంతి పౌడర్ చేసుకున్నాం, ఇప్పుడు ఆవాల పౌడర్ చేసుకొని రెండు పక్కన పెట్టుకున్న తర్వాత కారం వచ్చేపటికి 750 గ్రామ్స్ తీసుకుంటున్నాం. 3 మ్యాంగో కారం తీసుకున్నాం ఇక్కడ మేము. నెక్స్ట్ సాల్ట్, రాక్ సాల్ట్, రాతి ఉప్పు ఉంటుంది కదా, అది ఒక 600 గ్రామ్స్ తీసుకుంటున్నాము. అండ్ అలాగే వెల్లుల్లి 200 గ్రామ్స్ తీసుకుంటున్నాము. ఇవి మన కొలతలు అన్నీ. అలాగే పల్లీల నూనె 2.5 లీటర్స్ తీసుకుంటున్నాం మొత్తం. ముందుగా ఒక పెద్ద బేసిన్ గిన్నెలో మామిడికాయ ముక్కలు తీసుకొని మనం తీసుకున్న 2.5 లీటర్స్లో ఆయిల్లోంచి కొంచెం ఆయిల్ పోసి ముక్కలకి బాగా పట్టిస్తున్నాం అనమాట. ఇక్కడ కొంచెం పసుపు వేసుకొని, అంటే ఒక 2 టేబుల్ స్పూన్స్ నిండా వేసుకుంటున్నాము పసుపు. ఇక్కడ పసుపు వేసుకొని మొత్తం ముక్కలకంతా పట్టేటట్టు చూసుకోండి. ఇలా ముందుగా మనం ఆయిల్ యూస్ చేయడం వల్ల ముక్క అన్నది మెత్తపడకుండా ఉంటుంది. మీకు చివరి వరకు అంటే ఇయర్ వరకు కూడా మీకు బాగా గట్టిగా ఉంటుంది అనమాట పీస్ కూడా. అలాగే మనం ఏవైతే పౌడర్స్ తీసుకున్నామో ఆవాల పౌడరు, మెంతి పౌడరు, కారం, ఉప్పు అన్నీ ఒక బేషన్ గిన్నెలోకి వేసుకున్నాం. ఇక్కడ కారం, ఆవాల పౌడరు, సాల్ట్ అండ్ అలాగే మెంతి పౌడర్ అన్నీ వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. అన్నీ మనకి ఒకే కలర్ వచ్చే వరకు చెప్పాలంటే అట్లాగా. ఇక్కడ మనం అన్ని పౌడర్స్ తీసేసుకున్నాం కదా, ఇప్పుడు మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం కారం కలర్కి వచ్చేయాలన్నమాట. అప్పటి వరకు మిక్స్ చేసుకుంటూ ఉండండి. కనిపిస్తుంది కదా, ఈ కలర్లోకి వచ్చేస్తే సరిపోతుంది మనకి. ముందుగా తీసుకున్న ముక్కలు నూనె పట్టించుకొని తీసుకున్నాం కదా, దాంట్లో కొంచెం వెల్లుల్లి వేసుకొని, దాని తర్వాత రెడీ చేసుకున్న కారం ఉంది కదా, మెంతిపిండి, ఆవపిండి అన్నీ వేసి అది కూడా దీంట్లో వేసుకొని మొత్తం కలిపేసుకుంటాం అనమాట ముక్కలకి బాగా పట్టేటట్టు. దీని తర్వాత ఒక గుప్పెడు మెంతులు తీసుకోండి, సరిపోతుంది. దీనిపైన వేసుకొని అది కూడా కలుపుకొని ఆయిల్ అనేది 30 వంతు యూస్ చేసేస్తున్నాం. మనం తీసుకున్న 2.5 లీటర్స్లో ఇందాక ముక్కలకి వాడాము. దీని తర్వాత ఇప్పుడు ఒక 75% తీసేసుకుంటున్నాం ఇక్కడ. దీని తర్వాత మీరు మళ్ళీ కలిపిన తర్వాత కావాలంటే కొంచెం మిగతా ఆయిల్ కూడా వేసేసుకొని కలిపేసేయండి. మనం తీసుకున్న 2.5 లీటర్స్ అయితే కలిపేసండి, పక్కా సరిపోతుంది ఈ ముక్కలకి. మీకు తీసుకున్న తర్వాత బాగా ప్రతి ముక్కకి పట్టేటట్టు కొంచెం బలంగా కలుపుకోవాలి. ఇక్కడ చూసారా, మనకి అప్పుడే థిక్నెస్ వచ్చింది, కారము అది కూడా బాగా కనిపిస్తుంది. ఇదిగోండి ఈ విధంగా వచ్చేస్తుంది. మనకి ఇక్కడ సిల్వర్ గిన్నెలో యూస్ చేసాం కాబట్టి ప్లాస్టిక్ కంటైనర్లో కానీ లేదు అంటే జాడీలు ఉంటాయి కదా వాటిలో కానీ తీసుకోండి, అంతే తప్ప సిల్వర్ గిన్నెలో అయితే ఉంచొద్దు. మనం ఇక్కడ ప్లాస్టిక్ ఇది అవైలబుల్ ఉంది కాబట్టి దీంట్లోకి తీసుకుంటున్నాము. మొత్తం ఆవకాయ ఉన్నదంతా దీంట్లోకి తీసేసుకొని దీన్ని ఒక 3 డేస్ వరకు కదిలించకుండా పెట్టాలి. మనం ఇంకా మూత పెట్టేసేసి 3 డేస్ వరకు ఇంకా ముట్టుకోవద్దు దాన్ని మళ్ళీ. అప్పుడు 3 డేస్ అయిన తర్వాత మీకు ఆ నూనె ఉన్నదన్నది ఊరి ప్రతి ముక్కకి బాగా పట్టి మీకు దిగి ఆయిల్ అన్నది పైకి తేలుతుంది అనమాట కొంచెం.
సో 3 days మటుకు ముట్టుకోకుండా పక్కన పెట్టేసుకోండి. ఇదిగోండి ఆవకాయ బాటిల్ రెడీ. నెక్స్ట్ గిన్నెలో లాస్ట్లో మినిగిపోతుంది కదా, కొంచెం లైట్ గ్రేవీ, దాంట్లో లైట్గా అన్నం వేసి కలిపి ముద్దలు పెడుతున్నారు మాకు మా అత్తయ్య గారు. ఇదిగోండి, ఇది చూసినప్పుడు మాకు మా అమ్మమ్మే గుర్తుకొచ్చింది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మాకు ఆవకాయ అనగానే అదొక ఎమోషన్ అమ్మమ్మని. సో ఇక్కడ పెడుతున్నప్పుడు అమ్మమ్మ బాగా గుర్తుకొస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ లేదా ఆమె, సో బాగా మిస్ అవుతున్నాం అనమాట పెద్ద అయ్యాక ఇంకామని. ఇప్పుడు అమ్మ చేస్తుంది, అత్తయ్య చేస్తున్నారు. ఇక్కడ అత్తయ్య మా హస్బెండ్కి తినిపిస్తుంది ముద్ద. భలే ఉంది అని చెప్తున్నారు. అలాగే నేను మా పాపకి తినిపిస్తున్నాను ఇక్కడ. దానికి కూడా ఆవకాయ అంటే చాలా ఇష్టం అండి, తింటుంది. మనకి ఇలాగా 3rd day ఓపెన్ చేసాం. ఇక్కడ 3rd day ఓపెన్ చేసిన తర్వాత లైట్గా కొంచెం నూనె పైకి వచ్చింది చూసారా, అంతే. మనకి ఈ నూనె ఇలా పైకి వచ్చింది. మళ్ళీ మనం కొంచెం కావాలంటే తీసుకొని ఇంకా ముక్క బాగా ఊరి చేసిన తర్వాత 5 days తర్వాత ఓపెన్ చేయండి. ఇక్కడ మళ్ళీ మనం 5th day కూడా ఓపెన్ చేస్తున్నాం చూడండి. ఇదిగోండి నూనె బాగా పైకి వచ్చేసింది చూసారా 5th dayకి మనకి. అంతే, మనకి ఎంతో టేస్టీ అయినా ఈజీగా క్విక్గా చేసుకునే ఆవకాయ